ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వేరే రకంగా నేను చూపిస్తాను. ముందుగా గుడ్లని పసుపు ఉప్పు వేసి నూనెలో ఇట్లా వేయించుకోవాలి. గుడ్లన్నిటిని బాగా ఉడకబెట్టింది వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి గోల్డ్ కలర్లోకి వచ్చినాయి చూడండి, ఇట్లా వస్తాయి అన్నమాట. ఎగ్స్ వేయించినవి ఇలాగా నీట్గా ఇట్లా వేయించుకొని అటు ఇటు ఘాట్లు పెట్టండి. దాంట్లోకి ఆ నూనె అదంతా వెళ్ళి టేస్ట్గా ఉంటుంది గుడ్డు. గ్రేవీ ఎలా చేసుకోవాలో దీనికి చూపిస్తాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా కోసుకొని ఆ గుడ్లు వేయించిన నూనెలోనే ఇలాగ వేయించుకొని మూత పెట్టండి. కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చాక అప్పుడు చూపిస్తాను ఏమేమి వేయాలో. ఇదిగోండి గోల్డ్ కలర్లోకి వచ్చినాయి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొబ్బరి చెక్క లవంగా ఇవన్నీ కలిపిన పేస్ట్ వేసాను. తర్వాత పసుపు వేయాలి. 1 స్పూను 6 స్పూను పసుపు వేస్తున్నా. తర్వాత పెరుగు కొంచెం వేయండి. పెరుగు 2 స్పూన్స్ వేయండి. పెరిగేస్తున్నా. పెరిగేస్తే గ్రేవీగా వస్తుంది అన్నమాట. బాగా గ్రేవీగా వస్తుంది పెరిగేస్తే. 2 స్పూన్స్ పెరిగేయండి, గ్రేవీగా వస్తుంది. బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే ఇదిగోండి గ్రేవీగా వచ్చింది. ఇప్పుడు కారం వేయాలి. 1 స్పూన్ కారం 6 స్పూన్ కారం వేసేస్తున్నాను. తర్వాత ఈ టమాటా మిక్సీ వేసుకోండి. గ్రేవీగా బాగా వస్తుంది. తొక్కలుగా ఉండకుండా ఇట్లా మిక్సీ వేసుకుంటే నీట్గా కూర ఇద్ది గ్రేవీగా. ఇది బాగా కూర దగ్గరికి వచ్చాక చూపిస్తాను అన్నమాట. ఇట్లా బుడగల్లాగా వచ్చాక నూనె అంతా పైకి వచ్చాక ఇంకా గ్రేవీ అవ్వాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోండి మీకు సరిపోయినంత. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నాను. మీకు కావాల్సినంత మీరు వేసుకోండి. లాస్ట్లో ఈ ఎగ్స్ వేయాలి, చూపిస్తాను ఇంకా గ్రేవీ అవ్వాలి. ఇలా దగ్గరికి వచ్చాక రైస్ ఫ్లోర్ వేయండి. రైస్ ఫ్లోరు ఇలా దగ్గరికి గ్రేవీగా రావడానికి రైస్ ఫ్లోర్ వేయండి. లేకపోతే కార్న్ఫ్లోర్ కానీ ఇది కానీ రైస్ ఫ్లోర్ కానీ వేయండి. టేస్టీగా ఉంటుంది. కొంచెం లైట్ చిటికెడంతా షుగర్ కూడా వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది కూర. ఇట్లా దగ్గరికి వస్తుంది. తర్వాత ఈ ఎగ్స్ ఉడకబెట్టి వేపిన ఎగ్స్ని ఇందులో వేసేసేయండి. ఇందులో వేసి కాసేపు మూత పెట్టండి. అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. పెరుగు ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.